ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ మహాకృప గద్దినమంతా కూడా ప్రభా కాపాడారు తండ్రి. మీకు స్తోత్రం. మరొక నూతన దినం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించండి నాయన. ఈ దినమంతా ప్రభా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి. ఈ దినమంతా ప్రభా మీ కృపచేత నడిపించండి నాయన. ప్రత్యేకమైన కృపతో నింపండి. ఎవరైతే ఉదయకాలం ఏకీభవిస్తున్నారో వాళ్ళని పేరు పేరు అంతను ఆశ్రయించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత దయచేయండి. ఎవరైతే ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఎవరైతే నాయన ఈ సమయంలో దూర ప్రాంతం ప్రయాణం వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణం అంతా ప్రభా మీ కృప చూపించండి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించండి. ఎవరైతే నాయన ఈరోజు పెళ్లి దినం జరుపుకుంటున్నారో నేను ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించమని, ఆశలతో నింపమని, దీవులతో నింపమని, గొప్పగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.